ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. పవర్ ప్లేలో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన జట్టుగా నిలిచిన డీసీ సిఎస్కే పై కూడా తడబడింది. మరోవైపు ధోని మ్యాచ్కి రాకపోయినా స్టేడియం మొత్తం సిఎస్కే అభిమానులతో నిండిపోయినట్టు కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, ఐపీఎల్ 2026లో వారి బలహీనతలు మరోసారి బయటపెట్టిన మ్యాచ్గా నిలిచింది. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న సొంత అభిమానుల కంటే సిఎస్కే అభిమానులు ఎక్కువగా కనిపించడం ఢిల్లీ పరిస్థితి ఏంటో మరోసారి చెప్పకనే చెప్పింది. మొదటి 6 ఓవర్లో కేవలం 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది డీసీ. ఈ సీజన్లో పవర్ ప్లే గణాంకాలు చూస్తే ఢిల్లీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఐపీఎల్ 2026లో పవర్ ప్లేలో అత్యధికంగా 21 వికెట్లు కోల్పోయిన జట్టుగా ఢిల్లీ చెత్త రికార్డు నమోదు చేసింది. ఒక్కో వికెట్కు సగటున కేవలం 23 పరుగులు మాత్రమే చేసింది. రన్ రేట్ కూడా తక్కువగా 8.3 మాత్రమే నమోదు చేయగలిగింది. పవర్ ప్లేలో తక్కువ రన్ రేట్ నమోదు చేసిన జట్ల రికార్డులో ఇదొకటి. అంతేకాదు దాదాపు ప్రతి 2 బంతుల్లో ఒక బంతిని డాట్ బాల్గా వదిలేసింది. దాదాపు 46% బంతుల్ని డాట్ బాల్స్గా వదిలేసింది ఢిల్లీ క్యాపిటల్స్. టాప్ ఆర్డర్లో స్ట్రైక్ రొటేషన్ లేకపోవడం, చెత్త షాట్ సెలెక్షన్, స్పిన్నర్లపైన ఒత్తిడికి లోనవడం ఇవన్నీ ఢిల్లీని వెనక్కి లాగుతున్నాయి. ముఖ్యంగా సిఎస్కే బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తూ డీసీ బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశారు. ఇక స్టేడియంలో కల్పించే దృశ్యాలైతే మరింత ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్న ప్రేక్షకుల్లో ఎక్కువ మంది పసుపు జెర్సీల్లో సిఎస్కే అభిమానులే కనిపించారు. ఎంఎస్ ధోని ఈ మ్యాచ్కు రాకపోయినా సిఎస్కే ధోని అంటూ నినాదాలు మారుమోగాయి. ఢిల్లీ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా సిఎస్కేకే మద్దతు ఎక్కువగా వినిపించింది. ఈ పరిస్థితి హోమ్ టీం పైన మరింత ఒత్తిడి పెంచింది. ఇది కేవలం అభిమానులపై ప్రేమ మాత్రమే కాదు, ధోని సిఎస్కే పై ఉన్న ఎమోషన్ ఏ స్థాయిలో ఉందో కూడా చూపిస్తుంది. ఓవైపు బ్యాటింగ్లో వరుస వైఫల్యాలు, మరోవైపు హోమ్ గ్రౌండ్లో కూడా ఫ్యాన్ సపోర్ట్ లేకపోవడం, మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ మ్యాచ్ అనేక సవాల్ని ఎదుట నిలిపింది.